గత 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు అభివృద్ధి ఎలాంటి నిధులు కేటాయించలేదని అన్నారు బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి. కనీసం మంత్రి పదవి కూడా జిల్లాకు రాకపోవడం సిగ్గుచేటని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన ధ్వజమెత్తారు. జిల్లా అనాథగా కాంగ్రెస్ వదిలేసిందని, కక్ష సాధింపు చర్యకు కాంగ్రెస్ పాల్పడుతుందని అంటున్న జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. 18 నెలలు దాటింది. అయితే ఇంతవరకు నిజామాబాద్ జిల్లాకు అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించిందో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఉన్నంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 18 నెలలు దాటింది. నిజామాబాద్ జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించింది అభివృద్ధి కోసం? నిధులేని కేటాయించిందో ఎవరికి తెలియదు, కానీ గెలిచింది 2 ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో. ఒక్క ఆయనకేమో ఇప్పటికీ లెటర్ ప్యాడ్ లేదు, ఇంకొక ఆయనకు ఆఫీస్ లేదు. ఇద్దరు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఇక వాళ్ళు ఏం కేటాయించారో ఈ 2 నిదర్శనలతో తెలియవచ్చు. ఈ జిల్లాకు దురదృష్టం ఏంటి అంటే, ఈ పాత జిల్లాలో ముఖ్యమంత్రి నిలబడ్డాడు, సీనియర్ మోస్ట్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు గెలిచారు, కొత్తగా వచ్చిన వ్యక్తి భూపతి రెడ్డి గెలిచిండు, పీసీసీ ప్రెసిడెంట్ ఈ జిల్లా వాడు, 4-5 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. మరి వాళ్ళందరూ ఎందుకు ఊరేగుతారో నాకు తెలుస్తలేదు. కానీ ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పదంలో ఒక్క ప్రాజెక్ట్ 18 ఏళ్ళ నుంచి వచ్చినది. పోనీ అది వదిలేసి గతంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశించిన ఏదైతే ప్యాకేజ్ 2021 ఉందో, లేదు మంచిప్ప మాసాని ఎత్తిపోతల పథకం ఉందో, రూరల్లో 1,00,000 ఎకరాలు, బాల్కొండ ఆర్మూర్లో 1,00,000 ఎకరాలు, ఆ 1,00,000 ఎకరాలకు సాగునీరు కానీ ఇవి ఏవి కూడా ముందుకు పోయే పరిస్థితి కనబడతలేదు. జిల్లాకు సంబంధించిన ఎయిర్పోర్ట్ అలాగే ఉంది. ఈ జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల మీద వాళ్ళు కనీసం పట్టించినటువంటి పరిస్థితులు లేకుండా కనబడుతున్నారు. కాబట్టి వాళ్ళ పూర్తి వైఫల్యం చెందిన సర్కారు ఈ జిల్లాలో అంతా కూడా లేదు. పాత జిల్లా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిచారు. టీఆర్ఎస్లో గెలిచిన పోచారంగాన్ని తీసుకురు 5 అయ్యారు. ఇంతమంది ఉన్న ఈ జిల్లాకు మంత్రి పదవి రాలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కనీసం మంత్రి పదవి ఇచ్చే నిధులు వదిలేయి, ప్రాజెక్టులు వదిలేయండి, మంత్రి పదవి ఇచ్చే స్తోమత ఉన్న వాళ్ళు ఈ జిల్లాలో లేరు అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానంగా అనుకుంటుంది. ఇది స్పష్టంగా తెలుస్తుంది. అయితే త్వరలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో బీజేపీ ముందుకెళ్తుంది? భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సిద్ధాంతపరంగా పార్టీ, ఇది మేము సంఘటనను గట్టిగా చేసుకుంటూ మేము ముందుకు పోయే పార్టీ ఇది. కాబట్టి మేము ఏ రోజు కూడా పార్టీ ప్రలోభాల గ్లోబల్లోకి చేసుకుని ఇది కాదు. మేము చూశారు, మీరు గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో మంచి 23లో రిజల్ట్ వచ్చినాయి, మంచి రిజల్ట్ వచ్చినాయి, 2 ఎమ్మెల్యేలు గెలిచాం. మిగతా దగ్గర 3 దగ్గర కూడా మంచి టఫ్ ఇచ్చాం. పార్లమెంట్ ఎలక్షన్లో ఈ జిల్లాలో అత్యధికంగా ఓట్లు తీసుకొచ్చుకున్నాం. అసెంబ్లీలో తెచ్చుకున్నాం, పార్లమెంట్లో తెచ్చుకున్నాం, 2 రకాలుగా తెచ్చుకున్నాం. కానీ ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అటు గ్రామ పంచాయతీలు కానీ, మండల పరిషత్ కానీ, జిల్లా పరిషత్తులు కానీ, లేకపోతే మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్ కానీ 100% కాషాయ జెండా ఎగురుతుంది మేము నమ్ముతున్నాం. అయితే 42% స్థానిక సంస్థలకు అమలు చేస్తామని కాంగ్రెస్ అంటుంది. దానిపై మీ బీజేపీ స్టాండ్ ఏంది? కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశాన్ని పరిపాలించిన ఇన్నేళ్ల కాలంలో బలహీన వర్గాలను పట్టించుకోకుండా గరీబ్ హటావ్ అనే ఒక నినాదంతోనే వాళ్ళు కాలయాపన చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, 42% బీసీలకు స్వాగతం చెప్తామని మా రాష్ట్ర పార్టీ చెప్పింది, మా శాసనసభ పక్షం చెప్పింది, అన్నీ చెప్పింది. కానీ 42%లో ముస్లింలు ఎందుకు అని అడుగుతున్నాను. ఇవాళ మీకు ఉదాహరణ చెప్తాను. 150 సీట్లు ఉంటాయి హైదరాబాద్ కార్పొరేషన్లో. 150 సీట్లలో 50 సీట్ల మంది బలహీన బీసీలకు కేటాయిస్తారు గతంలో. ఆ 50 సీట్లలో కూడా 35 సీట్లు మైనార్టీలు ప్రభావితం ఉన్న ప్రాంతంలో కేవలం ముస్లింలు నిలబడే పరిస్థితి వస్తుంది. ఇవాళ నిజామాబాద్ అర్బన్ గురించి చెప్తాను. 60 సీట్లు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో 42% రిజర్వేషన్ వచ్చిందనుకోండి, 25 నుంచి 26, 27 సీట్లు మనకు బీసీలకు వస్తాయి ఈ దగ్గర. ఇందులోకించి మైనార్టీ ఏరియాలో ఉండే 18-20 సీట్లలోకించి ఎన్ని సీట్లు వస్తాయో మీరు ఒకసారి చూసుకోండి. అంటే ఇది ఒక తరికంగా మైనార్టీలకు రిజర్వేషన్ తప్ప బీసీలకి, బీసీ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది మనం వెన్నుపోటు పోసే ఒక ఇది. మీరు బీసీలకి ముస్లింలు తీసేయండి, ముస్లింలకు మీరు ఎంత % రిజర్వేషన్ ఇచ్చుకుంటారు? ముస్లింల మీద కాంగ్రెస్ ప్రేమ ఉంటే ఇచ్చుకోండి, దానికి సంబంధం లేదు. కానీ బీసీలలో ముస్లింలు కలుపుడు ఏంది అని అడుగుతున్నాను ఇవాళ. అదే బీసీలలో ఎస్టీలు ఉన్నారు, వాళ్ళని కలుపుతారా? కలపలేరు. కానీ ఇవాళ కేవలం బీసీలనే తీసుకొచ్చుకొని రాజకీయంగా చేసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితిని బీసీ రిజర్వేషన్కు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది. ఎందుకంటే ఈ దేశానికి మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. దేశ క్యాబినెట్లో 27 మంది బీసీ మంత్రులకు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇక్కడ కూడా గతంలో కూడా మేము ముఖ్యమంత్రి క్యాండిడేట్గా భారతీయ జనతా పార్టీ నుంచి బీసీ క్యాండిడేట్ను పెట్టుకున్నాం, ధైర్యంగా అనౌన్స్ చేసినాం మేము. ఇది భారతీయ జనతా పార్టీ బీసీలకు ఉన్న పక్షం. నేను ఇవాళ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాను, ఎందుకు ఈ కపట ప్రేమ బీసీల మీద? నీకు నిజంగా కూడా బీసీలు ఉంటే ఆ 42% క్యాబినెట్లు ఇయ్యి కదా. క్యాబినెట్లు ఇచ్చేందుకు ధైర్యం లేదు, క్యాబినెట్లు ఇవ్వలేరు వీళ్ళు. 42% వాళ్ళ పార్టీ పదవులలో ఇవ్వలేరు. ముఖ్యమంత్రి 42% ముఖ్యమంత్రి కావాలి కదా రిజర్వేషన్ ప్రకారం. ముఖ్యమంత్రి సీట్ ఇవ్వమని చెప్పండి బీసీలకు, అప్పుడే బీసీలు నమ్ముతారు. ఇవాళ ఇక టీఆర్ఎస్ పార్టీ బీసీలు పట్టుకొని ఏదో నేను ఉద్ధరించినా అని చెప్పి అంటుంది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయంటే వీళ్ళందరూ కూడా ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తురాలే,
ఇన్నేళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏరు గుర్తురాలే, కానీ ఇవాళ అధికారం పోయిన తర్వాత బీసీలు గుర్తొస్తున్నారు. వీళ్ళకేమో ఓట్ల భయంతో బీసీలు గుర్తొస్తున్నారు వాళ్ళకి. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది, బీసీలు గతంలో 56% మంది ఉన్నారని చెప్పి కేసీఆర్ సమగ్ర సర్వేలో తెలిసింది. మొన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసేసి 5-6% తక్కువ చేసి పంపించే పరిస్థితి. కాబట్టి బీజేపీ తరఫున డిమాండ్ వల్ల ఒరిజినల్ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే స్వాగతించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ దీంట్లో మతపరమైన రిజర్వేషన్ ఏదున్నా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రజల్ని మేల్కొల్పుతాం, ప్రజల ద్వారానే తిప్పికొడతాం. ఇది సంగతి. అయితే నిజామాబాద్ జిల్లాకు ఎలాంటి నిధులు కేటాయించలేదని, కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.